ప్రేమావతి మేడం గారితో నాకు పరిచయం లేదు. సుబ్రహ్మణ్య శర్మ గారితోనే గత 5-6 ఏళ్ళుగా ఎన్నో సభల్లో ఇంటరాక్ట్ కావడం జరిగింది. ఆ మేడం చెబుతూ ప్రేమావతి గారి గురించి ఆమె ఎట్లా బ్రతికినారు అన్నది ఒక వాక్యంలో చెప్తారు. ప్రేమ ఇచ్చిన ప్రేమ వచ్చును అనేటట్లు ఆమె జీవించినారు. చాలా గొప్ప విషయం. ప్రేమించడం చాలా కష్టమైన విషయం. చాలామంది ప్రేమించినట్టు నటిస్తారు కానీ నిజంగా ప్రేమించరు. మేడం గారు ఆ కేటగిరీ మనిషి కాదు కాబట్టి ఆమె పోయిన తర్వాత ఆ మేడం గారు అంత ప్రీతిగా ఆమె గురించి గుర్తించుకున్నారు వారికి వాడి. గులాపిని సుబ్రహ్మణ్య శర్మ గారిని నేను గత 5-6 ఏళ్ళుగా పలు సాహిత్య సభల్లో కలిసేవాడు. కలిసిన 2వ సభలోనే నమస్కారం రాజగోపాల్ గారు అన్నాడు. పేర్లు నాకైతే చాలామందికి గుర్తుండవు, సార్ పేరు కూడా ఒక్కోసారి మర్చిపోతుంటాను. కానీ ఆయన నమస్కారం రాజగోపాల్ గారు అన్నాడు. ఈయన ఏమరా బాబు అనుకున్నాను నేను. 2వ సభలోనూ 3వ సభలోనూ నా కథల పుస్తకం వచ్చింది చూసి మీరు లెక్చరరా అన్నాడు. కాదు సార్, బ్యాంకులో పనిచేసేవాడిని అన్నాడు. బ్యాంకులో పనిచేస్తూ మీరు కథలు ఎట్లా రాసినారు అన్నాడు. మీరు ఆర్టీసీలో పనిచేస్తూ కవిత్వం రాయలేదా అన్నాడు. మధురమైన వ్యక్తి ఆయన. నిజంగా ఇంటి దగ్గర బయలుదేరుతూ ఉంటే మా ఆవిడ వాహనం వస్తుందండి ఎందుకు వెళ్ళడం అనింది. గొప్ప మనుషులు ఇద్దరు చనిపోయిన సంస్మరణ సభ జరుగుతుంది, వెళ్ళి తీరాలంటూ వచ్చిన ఓ గొప్ప పుస్తకం గుర్తొస్తుంది నా. హూ విల్ క్రై వెన్ యు డై, హూ విల్ క్రై వెన్ యు డై. నువ్వు మరణించినప్పుడు ఎంతమంది ఎట్లా ఏడుస్తారు, ఎట్లా విలపిస్తారు, ఎట్లా శోకిస్తారు. దట్ సేస్ వాల్యూమ్స్ అబౌట్ ది లైఫ్ పీపుల్ హ్యావ్ లెడ్. వీళ్ళిద్దరూ ఆ తరగతికి చెందిన మనుషులు, ఎందరో మహానుభావులు. వీళ్ళిద్దరూ మహామహానుభావులు. పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు. ఉన్న మనమందరం వాళ్ళ తీపి గురుతుల్లాగా బతికితే మన బతుకులు గొప్పగా బ్రతికినట్టే. శేష్ కుమార్ గారు.